ఇప్పుడంటే ఈ దేవాలయానికి సంబంధించి మీకేం తెలుసు ఒకసారి చెప్తారా? గత కాకతీయుల కాలం కంటే ముందు నుంచే అంటే ఇంచుమించు ఒక 600 సంవత్సరాల పై చిరుకు ఈ పురాతన కట్టడాలు ఏర్పడ్డాయని చెప్పి చరిత్ర చెప్తున్నది. దానికి అనుగుణంగా మేము పెరిగిన నుంచి ఇవి చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అనేది మాకు కూడా అప్పట్లో ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేకుండే. సరే, ఏ కాలక్రమేణా ఉన్నాయన్నీ కూడా ఇక్కడ ధ్వంసం చేయబడ్డాయి. చాలా దేవాలయాలు అదే చూస్తే ఈ చుట్టుపక్కల చాలా దేవాలయాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇది కావచ్చు, దీనికి ఒక ప్రహరీ కూడా ఉంది, దాని వెనకాల ఒక దేవాలయం ఉంది. మళ్ళీ తర్వాత మేము వస్తున్నప్పుడు మార్గ మధ్యలోనే శివలింగం చూపించారు, అక్కడికి వెళ్ళాం. అండ్ ఈ టెంపుల్కి సంబంధించినటువంటి శివలింగం అని చెప్పేసి చెప్తున్నారు, అది ఇక్కడ లేదు. మరి ఇక్కడ శివలింగం, ఈ శివలింగం ఎక్కడిది? ఇక్కడ శివలింగం ఎక్కడ వెళ్ళింది అనేది ఇక్కడ లోకల్లో కూడా తెలియదు సార్ అది. కానీ ఈ లింగం మాత్రం బయట నుంచి భక్తులు తెచ్చి గుడి ఖాళీగా ఉండొద్దనే ఉద్దేశంతో బయట ఉన్న లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే. అక్కడ ఉన్న లింగం ఏంటంటే పురావస్తుకు సంబంధించిన దాంట్లో కొంత ప్రావీణ్యం ఉన్న వాళ్ళు అక్కడ ఏదో నిధి దొరుకుతుందనే ఆ ఉద్దేశంతో ఒక 15 ఫీట్లు రోడ్డుకు అవతల వైపున ఒక 15 ఫీట్లు 20 ఫీట్ల లోతు జేసీబీ పెట్టి తవ్వినారు. ఓకే. తవ్వితే అందులో ప్రాణమఠము, శివలింగము, మహానంది, మన నంది విగ్రహం అన్నీ బయటపడ్డాయి. ఓకే. అవి తీసుకొచ్చి నంది విగ్రహాన్ని ఏమో తీసుకెళ్ళినారు. ఆ శివలింగాన్ని మాత్రం తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టినారు. ఇప్పుడు ఉన్న చోట పెట్టారు. పెట్టి దాన్ని కూడా కొంత ఇది చేస్తే ప్రజలకు తెలిసి ప్రజల అందరు కలిసి దాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆ ప్రతిష్ఠించిన తర్వాత రెగ్యులర్గా ఇక పూజారి ద్వారా పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే ఇక్కడ కూడా తవ్వకాలు బాగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవునండి. ఇక్కడ ఉన్న ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఎవరు కూడా లెక్క చెప్పలేము. ఉన్నట్లో అన్నిటిని కూడా ఈ రకంగానే ధ్వంసం చేశారు. అంటే ధ్వంసం అయింది కూడా ఏదో ఈ మధ్యలో అయిన గుళ్ళగా కనపడట్లేదు, అంటే కొన్ని సంవత్సరాల క్రితమే ధ్వంసం చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా ఎవరు చేశారు ఏంటి అని దీనిపైన? ఇంత పెద్దగా ఎవరికి ఐడియా లేదండి. కాకపోతే ఈ గుప్త నిధులు ఉన్నాయనే విషయంతో మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈ తవ్వకాలు మనం చూస్తే ప్రతి కట్టడం ఏ విధంగా అబ్జర్వ్ చేసినా కానీ ఆ బండలు అవన్నీ లేపినట్టుగా దాని కింద ఏదో ఉన్నట్టుగా అట్లా ఈ గుప్త నిధుల కోసం ఎప్పుడు నిరంతరంగా ఇది జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉన్నారు. అది రాత్రి సమయాల్లో రావడము, అట్లాంటి టైంలో వచ్చి చేసి వెళ్ళడము. కానీ ఇంతవరకు అయితే ఎవరికి దొరికినట్టు కానీ అట్లాంటి ఆనవాళ్ళతో. అంటే ఇదంతా కూడా అటవీ శాఖ కిందకి వస్తుందండి? చాలా వరకు ఇది అటవీ శాఖ అంటే దాదాపుగా ఒక 30,000 ఎకరాలు ఉన్నట్టుంది. అంటే అంచనాగా అంతా కూడా అటవీ ప్రాంతం కిందకి వస్తుంది. కొంతమందికి రైతులకు కూడా పట్టా భూములు ఉన్నాయి ఇక్కడ. కొంతమంది స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు, పంట పొలాలు పండించుకుంటున్నారు కొంతమంది. సో ఈ ప్రాంతం అంతా కూడా పద్మనాయకుల, కాకతీయ రాజులప్పుడు ఇదంతా కూడా ఇది రాచకొండ ప్రాంతం, ఆయన నిర్మించుకున్నటువంటి ప్రాంతం ఇది. తర్వాత ఆయన భక్తి పూజల గురించి శివభక్తుడు కాబట్టి ఆయన శివాలయాలు నిర్మించుకోవడం, దానికి కావాల్సిన పరిపాలనకు కావాల్సినటువంటి కోట కూడా కావచ్చు, ఆయన ఉండడానికి స్విమ్మింగ్ పూల్ లాంటి అవి కూడా పైన మనకు కనిపిస్తాయి చాలా కూడా. అంటే ఈ ప్రాంతం మొత్తంలో కూడా కొన్ని అంటే లెక్క తెలియనటువంటి గుళ్ళు ఉన్నాయండి. మా వస్తున్నప్పుడు కూడా రోడ్లో చాలా కనిపిస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టెంపుల్స్ అండ్ ఇక్కడికి వచ్చినా కూడా అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నట్టుగా ఉంది. ఈ దగ్గరలో చాలా కనిపిస్తున్నాయి. అయితే మీరు అంటున్నారు కదా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి, అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా అలాంటివి ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఈ మధ్య కాలంలో కూడా అక్కడక్కడ తవ్వకాలు కూడా జరుపుతూ ఉన్నారు. అంటే ఈ రాచకొండ ప్రాంతం అనేది ఒకప్పుడు మహా పెద్ద పట్టణంలాగా వెజ్జిల్లిన ఈ ప్రాంతము. ఈ రాచకొండ కానీ, వరంగల్లో ఉన్న హన్మకొండ కానీ, ఆంధ్రలో ఉన్న వినుకొండ కానీ, ఇట్లా కొండలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకరోజు రాజుల పరిపాలనలో పెద్ద పెద్ద పట్టణాలుగా వెదజల్లినాయి. అప్పుడున్న కాకతీయుల వాళ్ళు ఈ గుళ్ళని నిర్మించి ఈ సేవ చేసుకోవడం, భగవంతుని ఆయన ప్రాణప్రీతి శివుని భక్తుడు కాబట్టి కాకతీయుల రాజులు ఇట్లా గుళ్ళు నిర్మించారు. రాను రాను కాలక్రమేణా ఏమైందంటే ఇక్కడ కొంతమంది ఈ ప్రాంతం అంతా ఒక పక్క బ్రిటిష్ పరిపాలన, ఒక పక్క నైజాం పరిపాలన జరిగినప్పుడు ఈ గుళ్ళని ధ్వంసమైనట్టుగా కొంతమంది పెద్దలు చెప్తా ఉంటారు. ఆ ధ్వంసమైన కార్యక్రమంలో ఈ లింగాలను తీసుకుపోయి వేరే కడ పడేయడం, ఈ గుడులను ధ్వంసం చేసినట్టుగా ఇక్కడ పురాణం సంబంధించిన పెద్ద మనుషులు చెప్తా ఉంటారు. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ గుళ్ళన్ని శిథిలావస్థకు చేరి ధ్వంసం కాబడి ఉన్నాయి. కొంతమంది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కలిసి మళ్ళీ ఈ ప్రాంతాన్ని, రాచకొండ ప్రాంతాన్ని మళ్ళీ పట్టణంగా చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్కు ఒక 35 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతము, చాలా గ్రీనరీ ఉంటుంది, నదులు వాగులు ప్రవహిస్తూ ఉంటాయి కొండల నుంచి. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ ఉంటే వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం డెవలప్ చేసినట్టయితే హైదరాబాదు రాచకొండ అనే ప్రాంతము హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్రానికి మణిమాణిక్యంలాగా ఉంటుందనే ఆలోచనతో
అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ ప్రాంతాన్ని వచ్చి విజిట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చారండి, రాచకొండ ప్రాంతానికి వచ్చింది. రాచకొండ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ అక్కడికి వచ్చినప్పుడు చెప్పారా మీరు ఈ దేవాలయం గురించి? మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నారు. ఏమైనా చెప్పారా మీకు? మరి దీన్ని ఏదో విధంగా ఈ రాచకొండ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏదో విధంగా డెవలప్ చేస్తుంటే మొదటిసారి గెలిచిన ఒక సంవత్సరం తర్వాత వచ్చాడు. ఆ రోజు నేను కూడా ఇక్కడ ఉన్నాను ఆ సభలో. సో చుట్టుపక్కల ఉన్న గ్రామాల పబ్లిక్ మొదటిసారి గెలిచినప్పుడు అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. అంటే గెలిచిన 2015లో అనుకుంటా. తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ ప్రజలు వచ్చారు. తర్వాత ఆయనతో పాటు అధికారులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, చాలా మంది వచ్చారు ఆ రోజు. సో అన్ని రివ్యూ చేశాడు. హెలికాప్టర్లో ఒకసారి అంతా చూశాడు. ఆ తర్వాత ఎవరైనా వచ్చారు మళ్ళీ ఇక్కడికి? ఆ తర్వాత ఎవరు రాలేదు. సో మీరు ఊరు వాళ్ళు మాత్రమే దీన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ కలెక్టర్ ఉండే యాదాద్రి భువనగిరి జిల్లా స్థపతి మన ప్రమేల సత్యపతి గారు, వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఈ ప్రాంతం డెవలప్ చేయాలి, ఈ రాచకొండ డెవలప్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. దీన్ని టెంపుల్ సిటీగా చేస్తే బాగుంటుంది రాచకొండని. హైదరాబాద్ కూతబెట్టిన దూరంలో ఉంది కాబట్టి దాంట్లో అడుగులో భాగంగా మేము అందరం అడిగేసినాం. మేము కొంతమంది కలిసి ఈ గుడిని డెవలప్ చేస్తే బాగుంటుందని కొంతమంది విరాళాలు సేకరించి పాత పురాతనమైన ఒక స్థపతిని తీసుకొని వచ్చి ఎట్లా నిర్మిస్తే బాగుంటుంది ఏంది అనేది ఆయన ఇచ్చిన ప్లాన్ ప్రకారము ఈరోజు ఈ రకంగా బయట వెల్యువేషన్ లాగా మొత్తం పడిపోయి ఉండే ఈ గుడి మొత్తము ఇప్పుడే మొత్తం మా విరాళాలు సేకరించి పునర్నిర్మాణం చేయడం జరుగుతున్నది. నా పేరు జరుకుల భాస్కర్, తుమ్మాయితండ. ఇక్కడ లోకల్నే ఉంటాం మేము. ఇక్కడనే పక్కనే మాకు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇట ఉంది. ఇక్కడనే నివాసం ఉంటాము. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటాము. మా నాన్నగారి గిట బర్రెలు దొడ్లు పెట్టుకొని నివాసం ఇక్కడనే ఉండేది. వాళ్ళు ఏం చెప్తుండే ఈ గుళ్ళ గురించి? అంతకుముందు గుడి విగ్రహాలు ఉండేది. ఆంజనేయులు విగ్రహాలు ఉంటే ఊరోళ్ళు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పేసి ఎక్కడైతే విగ్రహాలు ఉంటాయో, ఆంజనేయుల విగ్రహాలు ఉంటాయో, ఊరోళ్ళు కమాండ్ అయ్యి ఇక్కడ నుంచి తీసుకుపోవడం నేను గిట చూశాను. ఇక్కడ ఇదే గుడి ముందు గజస్తంభం ఉండే, అది గిట నైట్ తీసుకెళ్లారు. ఇక్కడ అది మా నంది ఉండేది, అది గిట తీసుకెళ్లారు, నైటే తీసుకెళ్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమి చర్యలు తీసుకోవట్లేదు దీనిపైన? రాత్రిపూట వాళ్ళు కనుక ఏం చేస్తారు, మా భయం మాకు, వాళ్ళ భయం వాళ్ళు. జై శ్రీరామ్. రిఫ్లెక్షన్కి మీరు ఇస్తున్న ప్రతి రూపాయి మాకు ఎంతో విలువైంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే రిఫ్లెక్షన్ వచ్చింది, నిలబడింది, తొలి అడుగులు వేస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంకా చేయాల్సింది చాలా 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 మిగిలి ఉంది. దానికి మీ సహకారం మాకు ఎంతో అవసరం. ఆర్థికంగా లేదా ఛానల్కి సంబంధించిన ఎడిటింగ్ సిస్టమ్, కెమెరాలు, లైవ్ సెటప్, లైట్స్ లాంటి పరికరాల రూపంలో అయినా సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. చాలా గట్టిగా చెప్పగలం, మీరిచ్చే ప్రతి రూపాయికి 100 రెట్ల అవుట్పుట్ ఖచ్చితంగా ఇస్తాము. మన రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మీరందరూ చూసే ఉంటారు. అందులో మొదటి మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రమే ఈ కాన్క్లేవ్. కొన్ని 100 ఏళ్ళ నుంచి కూడా అంటే ధ్వంసమైన ఎంతో మంది వచ్చిర్రు మన దేశం మీదకి, యుద్ధాలు చేసిర్రు, దాడులు చేసిర్రు, మన గుళ్ళను గుళ్ళగొట్టిర్రు అని చెప్పేసి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అండ్ అట్లాంటివి ఆనవాళ్ళు మనకు ఈ రూపంలో కనబడుతూ ఉన్నాయి. హైదరాబాద్ అంటే భాగ్యనగరం, అది చాలా పెద్ద ప్లేస్. అట్లాంటిది అక్కడ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఇంత అద్భుతమైనటువంటి, ఇంత పురాతనమైనటువంటి దేవాలయం ఉన్నది. ఈ విషయం మనకెవరికి తెలియదు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలి అది మనం కూడా ఒకసారి చూడాలి. మేము వెళ్తూ ఉంటే యాక్చువల్గా మీకు ఆల్రెడీ మన కాంక్లేవ్లో మా గురువు గారిని పరిచయం చేశాను, తంగిరాల గురువు గారు. వారి చెప్పారనమాట, ఇక్కడ ఒక దేవాలయం ఉంది నాన్న, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి చూడాలి అక్కడికి. ఎందుకంటే మనం సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాం కదా, మనం పోరాడుతున్నప్పుడు మన గుళ్ళను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది, మన పైన ఉంటుంది. మనం కాకుండా ఇంకెవరు ముందుకు రారు అన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం. నిజంగా ఒక 1 అవర్ హైదరాబాద్ నుంచి మహా అంటే కొడితే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా ఎంత బాధ అనిపిస్తున్నదంటే, అంటే మనం చూస్తూ ఉంటాం కదా చాలా దేవాలయాలను, అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా, మళ్ళీ ఎక్కడికి తిరిగినా కూడా అక్కడికే వస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన దేవాలయాల నుంచి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నది. మరి ఆ సంపాదిస్తున్నటువంటి ధనం దేని మీద ఖర్చు పెడుతున్నది, ఎక్కడ చేస్తున్నది అని చెప్పేసి మనం చూడాలి. ఒక తిరుపతి టీటీడీ చూసుకున్నా కూడా ఏంటి తిరుపతి డెవలప్మెంట్కు మేము ఖర్చు పెడతాం 10% అది అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడారు. ఆస్తులు అమ్ముకుంటామన్నారు, భూములు వేలం వేస్తామని చెప్పారు, మళ్ళీ కొంచెం వెనక్కి తగ్గుతూ ఉన్నారు. బట్ ఆ ఎండోమెంట్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులు ఇటువంటి దేవాలయాలపైన కూడా ఖర్చు పెడితే బాగుంటుంది. ఎంతసేపు మేము ఎండోమెంట్ త్రూ దేవాలయాల ద్వారా వచ్చిన డబ్బులు తీసుకునే కాకుండా తీసుకునే మళ్ళీ వాటిపైన ఖర్చు పెడతాం అని చెప్తే కూడా బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉన్నది. అయితే ఒక్కసారి మీరు కూడా ఈ టెంపుల్ విజువల్స్ అన్నీ చూడుర్రి, చూసిన తర్వాత కామెంట్ల రూపంలో ఖచ్చితంగా మీరు చేయరు. మేము ఈ లొకేషన్ ఇవన్నీ కూడా పిన్ చేసి పెడతాం, మీరు కూడా ఇక్కడికి రావాలి. అంటే ఎప్పుడైతే జనాలు వస్తారో ఆటోమేటిక్గా ఏదైనా కూడా అభివృద్ధి చెందుతుంది.
ఆ జనాలు రావడానికి వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. అండ్ ఇప్పుడు శివరాత్రి అతి దగ్గరలో ఉన్నది, నాకు తెలిసి శివరాత్రికి ఏమైనా ప్రోగ్రామ్స్ పెడుతున్నారండి ఇక్కడ? అన్నదాన కార్యక్రమం ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ గుడి దగ్గర ఉండదు కానీ పక్కన ఉన్న శివలింగం ఉంది కదా, అక్కడ ఎండమట్టి వారి ద్వారానే అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు చేస్తారు. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఉంటుంది. రేపు శివరాత్రికి అన్ని కార్యక్రమాలు ఉంటాయి. కాకపోతే అంటే ఈ గుడి తయారైన తర్వాతనే ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయాలనేది అందరి ఆలోచన ఉంది. దేవాలయానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయండి ఇక్కడ ఏమన్నా? ఇవంతా దేవాలయం సంబంధించిన భూములే. సుమారుగా 10-15 ఎకరాలు ఈ శివాలయానికి ఉంటుంటుందని మేము అందరం అనుకుంటా ఉన్నాం. అంటే అఫీషియల్గా ఏమైనా ఉందా అండి, లేకపోతే జస్ట్ మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. అంటే మీరు దీనిపైన ఏం ప్రయత్నం చేయలేదు? అసలు ఈ దేవాలయానికి సంబంధించి ఏం భూములు ఉన్నాయి, ఏమున్నాయి అంటే ఈజీయే కదా తెలుసుకోవడం. 600-700 సంవత్సరాల క్రితం ఉన్న గుళ్ళు కాబట్టి ఇవి, ఆ బుక్కులు ఎక్కడున్నాయో తెలియదు. ఈ భూములు గుళ్ళ కిందనైతే ఈ భూములు అయితే ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే గుడి మాన్యం అంటే గుడికి పూజకు కానీ పూజారికి కానీ దీప నైవేద్యాలకు రోజు కావాల్సినటువంటి కార్యక్రమాలకు కావాల్సిన ఖర్చులకు అని చెప్పేసి ఆదాయం ఏదో విధంగా రావాలని చెప్పేసి ప్రతి గుడికి కూడా ఆ రోజుల్లో అంటే చాలా ఏర్పాటు చేసిర్రు యాక్చువల్గా. ఏంటంటే రాను రాను దాన్ని పూర్తిగా మార్చేసారు. అవును, ఆ దేవుడు భూములు మాయమవుతున్నాయి. సో ఆ భూములు అంటే ఖచ్చితంగా దీనికి కూడా ఎంతో అంతో భూమి ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. ఆ రోజుల్లో ప్రతి గుడికి కూడా భూమిని కేటాయించారు. ప్రతి టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అంతకంటే ముందు రాజులు ముందే, ఆ తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చినాక చాలా మారుతా ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత సో మేము ఆశించేది ఏంటంటే మా శాయశక్తుల మా గురువు గారు పరిచయం వారు మా అదృష్టం అనుకుంటున్నాం. మాకు ఒక దిశానిర్దేశం చేయగలుగుతున్నాడు. అట్లాగే మా చేతనంత కష్టం మేము ఆడుతున్నాం, కానీ మేము మానవ మాత్రం ఆ దేవుడు శివయ్య గారి దీవెనల వల్ల మేము ముందుకు పోవాలని. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కానీ ముందుకైతే వెళ్తున్నాం. ఇదంతా దేవుడి మీద వదిలేస్తున్నాం. ఓకే. అండ్ ప్రజలకు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి మీరు ఏమన్నా విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నారా ఈ దేవాలయం గురించి? ప్రజల నుంచి కూడా విరాళాలు సేకరించి, ఇప్పుడు కొంతమంది విరాళాలు మేము సేకరించి గుడిని డెవలప్ చేయాలని ఆలోచనకు వచ్చినాం. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కూడా అడుగుతా ఉన్నాము. అంటే ఎటువంటి హెల్ప్ కావాలి మీకు ప్రభుత్వం నుంచి? ఆర్థిక పరంగా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహాయం కావాలి. ఇంతకుముందు చెప్పినా కూడా హైదరాబాద్ నుంచి కూతబెట్ట దూరంలో ఉంది. చక్కటి కొండల మధ్యలో పురాతన కట్టడాలు, మన ప్రజలకు కూడా బాగా నచ్చేటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా. ఈ సంపదను మనం కాపాడుకుంటే రేపు పొద్దున సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కాదు, మన హిందూ దేవాలయాలు కానీ మన హిందూ మతాన్ని కానీ మనం కానీ. ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, ఇది ఆషామాషిగా అయ్యేటువంటి పని కాదు. అన్ని రకాల సాయం వాళ్ళ నుంచి మేము కోరుకుంటున్నాం. పక్కన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మేమైనా పని చేయాలంటే వాళ్ళు అడ్డం వస్తారు, బోర్ వేయాలంటే అడ్డం వస్తారు వాళ్ళు. కాబట్టి ఇది కంప్లీట్గా మేము మానవ మాతలుగా మేము చేస్తాం, కానీ మాతో పాటు అన్ని రకాల కూడా ప్రభుత్వం నుంచి మాకు సాయం అందాలని మేము కోరుకుంటున్నాం. మరి ప్రత్యేకంగా మీ బిజీ టైంను పక్కన పెట్టి మీ డే రెగ్యులర్ టైం నుంచి దీనికోసం టైము మనీ రెండు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆయన తిరుగుతున్నారు. అంటే కారణం ఏంటో తెలుసుకోవచ్చా? సనాతన ధర్మం కాపాడడం కోసమే, హిందూ ధర్మాన్ని కాపాడడం, సనాతన ధర్మం కాపాడడము. ప్రజలు సరైన మార్గం నడవాలంటే గుళ్ళు ఉంటేనే సరైన మార్గం నడుస్తుంది. అంతో కొంత మా చేతనైనంత సాయంతో గుడి నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇది తర్వాత మధ్యకాలం మేము చిన్నగా ఉన్నప్పుడు చూసిన, నేను గమనించిన గిట. నేను అంటే పుట్టక ముందే ఇది ఏదో చేసినట్టు. అయితే ఇది అక్కడ ఎట్లుందో ఇటు గిట అట్నే ఉండాలి. అంటే ఈ మధ్యలో ఇది లేకుండే, ఈ మధ్యలో లేకుండే ఇది. అయితే తర్వాత మార్చిరు దీన్ని. తర్వాత ఎట్లా మార్చిరు అంటే దీనికి సూటాప్ లేదు. ఇగో ఈ డ్యామేజ్ గిట ఇట్లా మీరు చూస్తే ఈ డ్యామేజ్ అయింది. దీని కప్పు గిట తీసేసి పక్క పెట్టిరు. దీనికి ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇది మసీద్ అనుకుంటారు, కానీ ఇది మసీద్ కాదు. అప్పట్లో గిట మరి అదే కాలంలో హిందూ వాళ్ళదే గుడి ఇది. ఏదో మొత్తం మీద ఇది రెస్టో ఏదో ఉండి ఉంటుంది. కాకపోతే ఇది ఈ ఫీస్ నుంచి అక్కడ వరకు ఇది మార్చేసిరు. ఇది ఎగ్జాక్ట్గా మనకి గిట అవపడుతుంది. ఇది మార్చేసిరు అనేది అవపడుతుంది. అంటే ఇట్లాంటిది ఈ కప్పు గిట తీసేసి పక్కకు పెట్టేసిరు. దీనికి ఏదో మొత్తం మీద ముస్లిమ్స్కి సంబంధించింది చేయాలని చెప్పేసి దీనికి ప్రయత్నం చేసిరు. కాలేదు. ఇక ఈ మధ్య కాలంలో ఇట్లా తవ్వుతా ఉన్నారు, కింద తవ్వుతా ఉంటారు, నైట్ తవ్వుతా ఉంటారు. వాళ్ళు తవ్వుతా ఉంటారు, మేము గుడుతూ ఉంటాం. అక్కడ లక్ష్మీనరసింహ టెంపుల్ గిట్ట చాలా సార్ మేము ముగ్గురు అన్నదమ్ములం మేము గుడుతూ ఉంటాం, వాళ్ళు తవ్వుతా ఉంటారు. మేము ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళు తవ్వుతా ఉంటారు. ఇట్లాంటిది తోకాలు అయ్యి దీన్ని పట్టించే నాలుగు ఎవ్వరు లేరు. ఇప్పుడే జర కొద్దిగా కోలుకుంటారు పబ్లిక్.
స్వామి ఇంతకుముందు అక్కడ చెప్పారు కదా, అంటే శివలింగం ఇక్కడ శివలింగం కాదు, అది శివలింగం వేరే దగ్గర ఉంది అని చెప్పేసి, అంటే దానికి సంబంధించి అంటే నాకు కానీ ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ కూడా ఒక డౌట్ వస్తుంది, అంటే ఎక్కడో దొరికిన శివలింగాన్ని ఈ దేవాలయంలోదే అని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటున్నారు అని. అంటే ఈ రాచకొండ అనేటువంటిది ఒక మహానగరం అని ఒక 1000 సంవత్సరాల క్రితం ఇది ఒక మహానగరం కింద ఉండేది. ఈ నగరంలో ఇంచుమించుగా 16 నుంచి 18 దేవాలయాలు నిర్మితమై ఉన్నాయి. ఆ రోజుల్లో ఉన్నట్టు కాకతీయ రాజులు కానీ వారి పరంపరలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి మహాత్ములు ఎవరైతే రాజరికంలో ఉన్నారో ఆ రాజులందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారు ఒక యాదగిరిగుట్టని ఎలా అయితే ఆయన శ్రద్ధ పట్టి దాన్ని ఒక మంచి కళాఖండంగా తయారు చేశారు, ఆ విధంగా ఆ రోజుల్లో రాజులందరూ కూడా క్షేత్రాధిపతులందరూ కూడా క్షేత్రాల్లో దేవతామూర్తులు పెట్టినట్లయితే భగవత్ అనుగ్రహంతో సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ జనులు ఒక రకమైనటువంటి ధర్మాన్ని ఆచరణ చేస్తారు అనే ఉద్దేశంతో అనేక గుళ్ళు, వాటికి సంబంధించినటువంటి గోపురాలు, ఈ ధార్మిక చింతన కలిగేటువంటి ధర్మసత్రాలు కట్టేవారు. ఆ పరంపరలో ఈ రాచకొండ అనేది ఒక మహానగరంగా చెప్పబడి ఉందని చెప్తారు. దాంట్లో భద్రాచలం కన్నా ముందు కట్టినటువంటి రామాలయం ఇక్కడ దగ్గరలో ఒక 5 కిలోమీటర్లలో ఉంది. అది కూడా నేను చూడడం జరిగింది. అంతకుముందే భద్రాచలం కన్నా ముందే ఇక్కడ ఈ రామాలయంలో పూజలు అవి జరుగుతూ ఉండేవి అని చెప్తూ ఉండేవారు. ఆ పరంపరలో ఇక్కడ శివుడిది కూడా గుడి ఉంది, ఇది పురాతనమైన గుడి అని చెప్పడంతో నేను రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు చూసి అసలు శివలింగం ఏముంది ఎక్కడుంది అంటే వాళ్ళు చెప్తున్నారు ఫర్లాంగ్ దూరంలో ఆ శివలింగం ఉంది, అది తెచ్చి అక్కడ వాళ్ళు టెంపరీగా పెట్టి పూజలు అవి చేస్తున్నారు. అసలు ఆ శివలింగానికి ఈ గుడికి ఏం సంబంధం ఉంది అనే ప్రశ్నని స్థపతి గారిని అడిగినప్పుడు ఈ విగ్రహం ఏదైతే శివుడి యొక్క శివలింగం ఉందో దాని హైట్ ప్రామాణికానికి తగ్గట్టుగా ఈ గుడి కొలతలు ఒక అరంగుళం కూడా తేడా లేకుండా ఉన్నాయి. ఆగమ శాస్త్ర ప్రకారం ఒక గుడిలో ఒక విగ్రహాన్ని పెట్టేటప్పుడు ఆ విగ్రహం యొక్క ఎత్తును బట్టి ఆ విగ్రహం యొక్క కొలతల్ని బట్టి గుడి లోపల ఉన్నటువంటి గర్భగుడిని నిర్మాణం చేస్తారు. దానికి అనుగుణంగా పైన గోపురం కానీ ధ్వజస్తంభం కానీ ఇత్యాదులన్నిటికీ కూడా ఆ విగ్రహాన్ని బట్టి కొలతలు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కొలతల ప్రామాణికం తీసుకున్నప్పుడు అక్కడున్నటువంటి శివలింగం ఈ గుడిలో ఉన్నటువంటి కొలతలు ఇంచుమించుగా ఒక అరంగుళం కూడా తేడా లేకుండా ఈ గుడికి అవి సరిపోతున్నాయి. దానివల్ల ఏమిటంటే ఈ గుడికి ఆ శివలింగమే 100కి 100 రూపాయలు కరెక్ట్ అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఆ శివలింగ ప్రతిష్ఠ ఇక్కడ చేస్తే మంచిది అనేటువంటి గ్రామ పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని చెయ్యాలి అనేటువంటి సంకల్పం పెట్టుకున్నారు. హిందూ గుళ్ళైతే ఏం చేసినా కూడా ఎవరు అడగరు. అదే ఒక అన్యమతస్థులకి సంబంధించినటువంటి ఒక చర్చిని కానీ ఒక మసీదుని కానీ వెళ్ళి మనం గోడ మీద ఒక చిన్న గీత గీస్తేనే కొన్ని 100 మంది వచ్చి విపరీతమైనటువంటి రగడ చేసి దెబ్బలాడి మైనారిటీల మీద ఇట్లా జరుగుతుంది, వాళ్ళ మీద ఇలా జరుగుతుంది అనేటువంటి అపోహలు పెట్టి అందరినీ ఇబ్బంది పెడతారు. అదే మన హిందూ దేవాలయాలు 100కి 99% మంది ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో ఎవరొచ్చి ఏం పగలగొట్టినా ఎక్కడ చూసినా కూడా తవ్వకాలే కనిపిస్తున్నాయి. తవ్వకాలు ఎందుకు కనబడుతున్నాయి? ఎవరు దీని మీద కంట్రోల్ తీసుకోవాలి? పురావస్తు సంబంధిత వాళ్ళు తీసుకోవాలి. లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని దేవాదాయ శాఖ అని పెట్టారు, ధర్మాదాయ శాఖ అన్నారు. ఏమి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని దేవుడికి వీళ్ళు దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అని 2 పేర్లతో ఆ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకునే వాళ్ళు హిందూ గుళ్ళు మాత్రమే ఇలా తగులుడుతూ ఉంటే, ఇలా గుప్త నిధుల గురించి అని పూర్వంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ వాళ్ళు విచ్ఛిన్నం చేస్తూ ఉంటే, ఒక తాజ్మహల్ని కాపాడుతామండి, ఒక చార్మినార్ని కాపాడుతామండి అని చెప్పి వాటికి సంబంధితంగా పురావస్తు వాళ్ళు అవనివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వాదులు కానివ్వండి, వీళ్ళందరూ వాటికి ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు వింటూ ఉంటాము. అలాంటిది ఇలాంటివి బోల్డ్ అన్ని ఉన్నాయి మన దేశంలో, కర్మభూమిలో బోల్డ్ అన్ని ఉన్నాయి.
వీటన్నిటినీ ఎందుకని శ్రద్ధ పట్టి ఇలా గుప్త నిధుల కోసం అందరూ తవ్వకుండా మన పాత కట్టడాలని విచ్ఛిన్నం చేయకుండా ఎందుకు కాపాడుకోలేకపోతున్నామో అది మన దౌర్భాగ్యమా, లేక మనం పెట్టుకున్నటువంటి ప్రభుత్వ సంబంధితమైనటువంటి వాళ్ళ దౌర్భాగ్యమా? ఎవరి అసమర్థత వలన ఈ రోజుకి ఇలా జరుగుతున్నాయి అనేది మనలో మనం ప్రశ్నించుకొని 10 మంది ఇది వింటున్న వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి 1-4 సార్లు వస్తే జనం పెరిగే కొద్దీ మనుషుల యొక్క తత్వం మారుతుంది. అమ్మో వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు కాబట్టి దీన్ని కాపాడాలి, దీన్ని వృద్ధి చేయాలి, దీన్ని ఉపయోగించాలి. మనం పిల్లలకి మన జనరేషన్స్ కన్నా ఇంకా వస్తున్న జనరేషన్స్ వాళ్ళకి పాత కట్టడాలు ఇలా ఉంటాయా, ఇలా కట్టారా? ఒక సిమెంట్ లేదు చూడండి ఇక్కడెక్కడను, ఇది చూడండి ఎక్కడ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఏది వాడకుండా రాతి కట్టుబడి ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటివి చెక్కు చెదరకుండా ఎంతమంది వచ్చి ఎంత విధ్వంసం చేసినా, ఎన్ని రకాల వాటిని ఇబ్బంది పెట్టినా అవి అలా చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే వారి యొక్క పనితనం అనుకోవాలా, వారి యొక్క ఆలోచన విధానం అనుకోవాలా? దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా అన్నది మనం ప్రశ్నించుకుని సాధ్యమైనంత వరకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఉన్నాయి, వాటినన్నిటిని మరుగుపరుస్తున్నారు. మనకెందుకులే అని మనం ఊరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు అక్కడ మనకు చెప్పారు వేరే వాళ్ళు ఎవరో అంటే దీన్ని ఒక మసీద్ గా కూడా మార్చే ప్రయత్నం చేశారు అని, అయితే అవ్వలేదు అని చెప్పారు. కానీ ముందు గుడి మనం ఎంటర్ అవుతూ ఉంటేనే లెఫ్ట్ లో ఒక దర్గా లాగా ఒకటి కనబడుతుంది ఇప్పుడైతే. అవును, మరి దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు గురించి? బలమైన వాడిదే రాజ్యం అని చెప్పారు. బలమైన వాడిదే రాజ్యం. మరి ఈ ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు రాజ్యపాలన చేసినప్పుడు వాళ్ళు పెడుతుంటే మన హిందువులు ఎవరు అడ్డుకోవడం అన్నది ఎక్కడా జరగదు. వచ్చిన దౌర్భాగ్యమే అది. గత 50 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చింది అనే పదం ఒకటే మనకి కనపడుతుంది తప్ప స్వతంత్రం వచ్చిన తర్వాత దేన్ని మనం కాపాడుకోవాలి, దేన్ని మనం వదులుకోవాలి అన్నది చెప్పలేదు. ముస్లిమ్స్ పాటించేదంతా శివతత్వమే పాటిస్తారు, శివుడి యొక్క తత్వాన్నే పాటిస్తారు. ఇది ఖచ్చితం. ఎందుకు వాళ్ళు చేసేటువంటి రంజాన్ కానీ ఇవన్నీ ఉపవాసాలు ఉండడం, ఉపవాస దీక్షలు చేయడం ఇవన్నీ కూడా కార్తీక మాసంలో హిందువులు చేసేటువంటి ధర్మం. అది సనాతనంగా వచ్చింది. అది ఏ మతంలోనైనా ఓ ఏడాదిలో నెలో 15 రోజులో ఈవెన్ నేను విన్నాను ఈ క్రిస్టియన్స్ కూడా వాళ్ళు కూడా ఉపవాస దీక్షలు పాటిస్తారని విన్నాను. నేను ఉంది అది విన్నాను, మొన్న ఎప్పుడో ఎవరు చెప్తున్నారు. ఉపవాస దీక్షలు అన్నవి అందరూ పాటిస్తున్నారు. అందరూ పాటిస్తున్నారు అంటే అర్థం ఏంటది? మూలం ఎక్కడుంది? మన హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ప్రతి నెలకు ఒక 2 రోజులు ఉపవాసం ఉన్నట్లయితే ఆరోగ్యం అది సరి చేసుకుంటుంది అనే ధర్మం ఉంటుంది. నేను ఈ మధ్యలో నా దగ్గరికి అమెరికా నుంచి ఒక శిష్యుడు వచ్చాడు. ఒక ఆయన అమెరికాలో ఒక అడ్వకేట్. అతను భార్య పేరు దేవసేనారెడ్డి. వాళ్ళు సౌత్ ఆఫ్రికన్స్. ఒక 5 తరాల ముందు 6 తరాల ముందు వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి మైగ్రేట్ అయిపోయి వెళ్ళడం వల్ల వాళ్ళు సౌత్ ఆఫ్రికన్స్ అయ్యారు. కానీ అక్కడ సౌత్ ఆఫ్రికాలో పాటించేదంతా కూడా నాగ సంబంధితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వాళ్ళు ధ్యానం చేస్తారు. మారీషుడు అని చెప్పి రాక్షసుడి ఉండేది మారిషస్. ఇలా లోకధర్మంలో చాలా మంది చెప్పుకొస్తున్నారు చరిత్రలో. అలా ఈ సింగపూర్లో మీరు తీసుకున్నట్లయితే అక్కడంతా కూడా మనం పాటించేది సుబ్రహ్మణ్య తత్వమే. ఎక్కడికి వెళ్ళినా ఏ మూలంలోకి వెళ్ళినా జపాన్ వాళ్ళు ఎవరైనా కూడా హిందూ ధర్మంలో మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు కూడా గొప్పకి మేము నమ్మకం లేదు, మేము పాటించము అని అంటున్నారు. ఈ పోజ్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అహం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఎదటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా ఎదటి వాళ్ళని చూసి నేర్చుకునేది సనాతన ధర్మం కాదు, మన పూర్వీకులు నేర్పిన సనాతన ధర్మం. ఈరోజు రేపు అమెరికాలో చాలా మందిని వింటున్నా, అందరూ కూడా భారతదేశం వచ్చి భారతీయ సంస్కృతిని పాటించాలి అనే అభిలాషతో చాలా మంది ప్రాచ్యదేశంలో వస్తున్నారు. మన వాళ్ళు కాదు, సనాతన ధర్మం వైపు చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రం ప్రత్యేకించి. మన అదృష్టం ఏంటంటే 40 ఏళ్ల తర్వాత ఒక దేశ ప్రధాని ఒక కర్మజీవి అయి వచ్చి ఉన్నాడు.
మోడీ గారు ఒక కర్మజీవిగా ఆయన హిందూ ధర్మం మీద ఉన్నటువంటి సనాతన ధర్మం మీద, హిందూ ధర్మమే కదా ఆయన ఉండేది, సనాతన ధర్మం మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమతో ఎన్నో డెడికేటెడ్గా ఆయన చేసుకొస్తూ ఒక రామాలయ నిర్మాణం చేయడం, ఏదో రాముడిని అక్కడ కూర్చోబెట్టేస్తే అయిపోదు. అక్కడ అయోధ్య కన్నా ముందు చెప్తున్నారు కదా, ఇక్కడ భద్రాచలం కన్నా ముందు ఇక్కడ రామాలయం ఏర్పడింది. అంటే అయోధ్యలో రామాలయం కూడా ఉండేదేమో, ఇక్కడ రామాలయం వచ్చింది అని వీళ్ళు చెప్తున్నారు. మరి అక్కడ రామాలయం కట్టడం వల్ల ఏదో దేశానికి వాళ్ళ పార్టీకి ఏదో మైలేజ్ అని చెప్తున్నారు, కానీ అది తప్పు. హిందువుల్లో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని ఉత్సాహపరిచారు ఆయన. ఒక రామాలయం కట్టడం వలన మనలో ఒక ఇన్స్పిరేటివ్ ఫీలింగ్, మన హిందువులం మనం సాధించుకున్నాము, మన ధర్మాన్ని మనం సాధించుకున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేటివ్ దాని గురించి ఆయన అన్ని చేసుకొస్తున్నారు. పూర్వ సంస్కారాలన్నిటినీ మళ్ళీ పునరుద్ధరించడానికి ఆయన మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఉండి ఇవన్నీ సెట్ చేస్తే ప్రపంచంలో దేశం మొదటి భాగంలో వెళ్తుంది. పూర్వ చరిత్రలో నాస్ట్రడామస్ కానీ లేకపోతే మీరు కొన్ని ప్రొఫెసీస్ చెప్తూ ఉంటారు, అంటే ప్రిడిక్షన్స్ చెప్తూ ఉంటారు. వాటిల్లో భారతదేశం ప్రపంచ దేశాల కన్నా ముందు ఉన్నత స్థితిలో ఉంటుంది అనేది కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. అది ఎప్పుడవుతుంది అంటే ఇప్పుడు కనపడుతోంది కదా. హిందూ ధర్మం అని చెప్పొద్దు, అక్కడ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి మోడీ గారికి మనం అందరం సపోర్ట్ చేస్తే చాలా మంచిది. స్వామిజీ, ఫైనల్గా ఈ దేవాలయం గురించి ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? స్వయంగా వచ్చి దీన్ని చూసినట్లయితే మీరు ఆనందాన్ని పొందుతారనేటువంటి నమ్మకం నాకుంది. అలాగే సహాయం చేయాలా, విరాళాలు ఇవ్వాలా, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన భారతదేశంలో అనేక పురాతనమైన ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ పునరుద్ధరణ చేయాలి అంటే ప్రతి హిందువుడు నాది బాధ్యత, సనాతన ధర్మాన్ని నా ముందు తరాలకి నేను అందించాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటికి సహాయ సహకారాలు అందించుకుంటూ మనం ధర్మాన్ని నిర్వర్తిద్దాం, భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అండ్ అందులో భాగంగానే మనము కూడా సుదర్శన నరసింహ యజ్ఞం ప్రతి నెల చేస్తున్నాం స్వామీజీ. అయితే మీ ఆశీర్వాదంతో ఈ దేవాలయంలో కూడా అమోఘ వాళ్ళు చేస్తున్నటువంటిది వాళ్ళ ఛానల్ ఏదో వృద్ధి చెందాలని కాదు, ధర్మం వృద్ధి చెందాలి. నాతో మాట్లాడినప్పుడు కూడా ఈ నరసింహస్వామికి స్వాతి నక్షత్రానికి చేస్తున్నారు. ఈ స్వాతి నక్షత్రం ఆయన జన్మదినం కాబట్టి నృసింహుడికి చేసినట్లయితే సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి విధానంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి రావడం కమర్షియల్గా ఉన్నారు ప్రతి వాళ్ళు కూడా. మేము వస్తే మాకేం లాభిస్తుంది, మాకు వస్తే ఏమి మాకు కీర్తి వస్తుంది, మాకు ధనం వస్తుంది, ఇదే యోచనతో అంతమంది ఉన్నాం. కానీ అమ్మోక్ కానీ వాళ్ళ టీం కానీ వచ్చి ఇలాంటి పురాతనమైంది అని చెప్పగానే ఇలాంటి కార్యక్రమం మేము చేసి దీన్ని ప్రజలకి మేము పంచుతాము అని ఒక మంచి బ్రిడ్జి లాగా వీళ్ళు తయారై వచ్చారు. ఇది వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ రిఫ్లెక్షన్ ఛానల్లో ఇంకా ఇలాంటి మంచివన్నీ మనకి ఇన్స్పిరేటివ్ చేసి చూపించి మనకి ఆనందాన్ని ఇవ్వుగాక అని కోరుకుందాం. సంవత్సరాల క్రితం కొంతమంది చేసి తవ్వకాలు చేయడం వల్ల ఈ శివలింగము మా నంది ఇక్కడ బయటపడడం జరిగింది. ఈ ప్లేస్లో ఏదైతే మీరు ఆ దేవాలయానికి సంబంధించిన శివలింగం అని చెప్తున్నారో, స్థపతి గారు చెప్పారు అంటున్నారో, అది ఈ ప్లేస్లో దొరికింది. ఓకే, ఒకసారి మనం ఆ శివలింగం ఉన్న ప్రదేశానికి కూడా వెళ్దాం. అక్కడికి వెళ్ళి అది కూడా చూపిద్దాం మన ప్రేక్షకులు.
ఫారెస్ట్ లో ఆపేసారు అప్పుడు గుడి కడతా నెల రోజులు పని నడిచింది సార్. నెల నడిచినాక ఆ పైన ఎకరం సాపు చేసిరు మంచిగా చేసినాక ఇక ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసిండు, వాళ్ళు వచ్చారు ఆపారు చేసిరు. పోయి ఎక్కడ మేడం మీద అన్న, మరి చౌటుప్పల ఫారెస్ట్ రేంజ్ అన్నది. సరే మేడం అయితే రేంజ్ వే నువ్వు, మరి నెల రోజుల నుంచి పని నడిచింది, ఏం చేసిర్రు మీరు? ఇడంగా సేకుదారు తిరిగిండ్రు, ఇక్కడ గుట్టల మీద చెట్లు కావాలన్న వాళ్ళు తిరిగిండ్రు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా నీకు చౌటుప్పలకు చెప్పు అన్న. అంటే మాకు ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా అన్న. ఎందుకు రాలే? సేకుదాలరే తిరిగిరి, అందరు తిరిగిరి, ఎందుకు రాలే? ఏదో ఎక్కడికి వెళ్ళో పుండు వచ్చింది అన్న. మీరు అన్నారు డైరెక్ట్ అన్న ఎక్కడికి వెళ్ళో పుండు వచ్చింది, ఇది రాంది మీరు రాలే మేడం అన్న. అవునమ్మా నిజమే, నారాయణపూర్ మండలి నుంచి నాకు ఇట్లా నమస్తా పెట్టింది. నారాయణ నుంచి 2 ఫోన్లు మొదటికి పోయినాయి, పెద్ద గురు పెద్ద రేస్తానికి పోయినాయి. పొంగనాళ్ళు మమ్మల్ని ఫోన్లలో తిట్టారు, జీతాలు లేని ఇండ్ల వంత 6 గుట్ట మొత్తం దొరుకుతురట ఫారెస్ట్ గుట్ట. ఏం చేస్తున్నారు కానీ మాకు ఒత్తిడి వచ్చింది, మేము కుక్కలాగా ఉరికొచ్చాం. సరే మేడం వచ్చిర్రు మీరు, అక్కడ మొదటి నుంచి ఫోన్ చేసింది వచ్చిర్రు. మరి మనము ఆ భగవంతుడు వెళ్తేనేగా భూమి మీద జలమెత్తింది, తొప్పుక్కున మౌలి మీదకి వెళ్ళాక కింద వాళ్ళేగా మేడం. ఆయన సృష్టించనేగా మనం భూమి మీద జలమెత్తింది, ఆయన చెమట మనం మహిళ అంతే. మీరు గుడి ఆపే ముచ్చట కాదు మేడం ఇది అంటే, అమ్మ నీ 10,000 నమస్కారం, మా తప్పు కాదు, కావాలి గుడి అనే మేము రాలే. వాస్తవానికైతే మాకు నారాయణపురం మండలి నుంచి 2 ఫోన్లు మొదటి పోయినాయి. అప్పుడు మేమేం చేయాలి? వాళ్ళ ఉద్యోగము వాళ్ళ ధర్మము వాళ్ళని తీసేస్తారా వద్దా? నువ్వు ఒక్కటి చెప్పాను. సరే మేడం మొదటి నుంచి ఫోన్ వస్తే మీరు వచ్చారు మేడం, ఇది వాస్తవం. మరి నారాయణపురం మండలి నుంచి ఎవరు రాలే. ఆయన నాకు అప్పుడే అనుమానం, ఎవరు అందరు వచ్చారు, ఎంపీటీసీలు జెడ్పీసీలు అందరు వచ్చారు. ఈ బల్జోరు రాలే అని నాకు కోరిక. బల్జోరు రాలే. ఇక్కడ లోకల్గా నేను 5 రోజులు ఉపాసం ఉండి నేను తెచ్చిన కుర్చీలు, నా కుర్చీల మీద సర్పంచ్ కూర్చోవాలి, నా పార్టీ కూర్చోవాలని 5 రోజులు ఉపాసం ఉండి 11 కొబ్బరికాయలు కొడత సామాన్ని మొక్కి గెలిపించి నేను కొబ్బరికాయలు కొట్టినా. రాలేలా నాకు అనుమానం. అందరి లోకల్ సర్పంచ్ రాసుకొండ గ్రామం రావాలని అందరికీ చెప్పినాం, రావాలగా. మరి డైరెక్ట్ చెప్పారు 2 ఫోన్లు నారాయణపూర్ మండలి చెప్పే వరకు నాకు 2 మీద అనుమానం వచ్చింది. భగవంతా శంకర ఈ గుడికి చేస్తే ఇట్లా ఆపిరే 14 లక్షల పని అయ్యింది. మరి రాళ్ళ మొత్తం నెల రోజులు నెల ఈయన ఆ షెడ్లోనే వండుక తినుకుంటా చేసుకుంటా ఇక్కడనే వండుకొని చేసిరాళ్ళు. మట్టి ఇక్కడ కళ్ళాని కానీ మట్టి కొడుతున్నాం, వెళ్ళింది 10 ఫీట్లకే ఇట్లా అడ్డం పడి వెళ్ళింది. వెళ్తే దేశీ పోళ్ళు ఏం చేస్తారు, ఒక మూట కాడి తీసి పక్కకేసారు. పక్కకేసినాక ఇది ఇంతలా ఉంది అమ్మా, నా దేశీ పెరిగిపోతే మా ఓనర్ తోటి మాట వస్తుందని దేశీ కొని పోయి 2 రోజులు పోయినాక మరి ఆయనతో మట్టి కొట్టరారా, గుంతలు మళ్ళీ సగం కొట్టి సగం ఎట్లు కుట్టారు బిడ్డ అని ఈయన పోయిండు. పోయి మళ్ళీ తోలుకొచ్చి మళ్ళీ 6 రోజులు పని నడిచింది, మొరం కొట్టిరు. ఈ సూదాని అంతు దీని ఏందో సగం. మీకు ఏమనిపించింది ఇప్పుడు? అది ఇప్పుడు తవ్విరు తవ్వుతున్నారు, తవ్వినప్పుడు శివలింగం కనిపించింది, నువ్వు ఉన్నా అవే బాప ఈయననే ఉండాలా? తీసుకోవాలి నువ్వేనా ముందుకురా తీసుకు గడ మీద వేసిరు. ఆ పిండి కాని పిల్లగాడు తీసిండు, బంటోళ్ళ పిల్లగాడు తిప్పాయి కూడా తీసినాక పెద్దమ్మ కాడి వెళ్తే మూట కాడి కానీ అది ఇది మాత్రం దేవుడు పెద్దమ్మ అల్లగా వెళ్ళిందే. నేను అప్పుడు వెళ్ళింది తీసి గడ మీద వేసి పెద్దమ్మ దేవుడే నువ్వు చూడిపోయి అంటే అప్పుడు ఈ పెద్దమ్మ కాడ గుడిసెలు ఉండే మాది మీరు ఇల్లు ఆడికెళ్ళి ఉరికొచ్చే వరకు 5 ఫీట్లేమో 4 మూలలు ఉంది, ఇంకా భూమిలో 3 ఫీట్లు ఉంది, ఇంకా కిందకు 8 ఫీట్లకు 3 ఏళ్ళు తక్కువ ఉంది. కొలిచినాం అంతా బుడుతుంది. ఏందమ్మా అంత బుడుతుంది, గింత మీద నీళ్ళు నీడ 370 ఫీట్లు వేస్తే దుమ్ము రేగింది, గీద 10 ఫీట్ల కిందనే బుడద అంటిందా అని ఆకులు పెట్టి అంతా మండలు పెట్టి తూడ్చే వరకు చెక్క మెడుస్తుంది, నల్లగా మెడుస్తుంది. మనం మొత్తంగా ఆనొస్తున్నాం. ఆనగానే నేనేం చేసిన నారాయణపురం పోయినా, పంతులు గిట్ట మేము మురం కొట్టుతుంటే పోతారా తెలియని పంతులు లీల పెట్టి వస్తారా మా భూమిలో అని నేను పోయినా.
ఎంత హైట్ ఉంది బిడ్డ అని అంటాడు ఇప్పటికి ఏడగలిచిన ఎంత హైట్ ఉంది బిడ్డ అన్నాడు అంటే 8 ఫీట్లు ఉంది పంతులని అది పోతరాదు కాదు బిడ్డ లింగాకారం మన దేవుళ్ళప్పుడు తురకరాదు లాస్ట్కు తురుకోలేరు రాజ్యము మన దేవుళ్ళు ఆంజనేయ విగ్రహాలు కానీ శివలింగం విగ్రహాలు ఏ విగ్రహాలైనా ఏడ మడుగుంటాడా ఏడ బావి ఉంటాడా పాత బావులల్లా పాత కుంటలల్లా ఏడ మడుగుంటే ఆడేసిరు బిడ్డ అది ఒక్కటే వెళ్ళదు ఇంకా మస్తుగా వెళ్తాయి బిడ్డ అన్నాడు అని తెల్లారే బుడ్డ బండి ఉంటుంది ఆయనకు రోడ్ మంచిగా ఉంది పంతులు రా అన్న వచ్చిండు పోయి చూసిండు ఇది లింగాకారం బ్రహ్మసూత్ర లింగం బిడ్డ వెనకటికి పూజలు అయిన దేవుడు బ్రహ్మసూత్ర లింగం వచ్చి చూసి చెప్పిండు బ్రహ్మసూత్ర లింగం బిడ్డ మీ భూమిలో నిలబెట్టుకోరి మీకే మంచిది అన్నాడు మరి ఎంత ఖర్చు అవుతుంది పంతులైన 2 లక్షల ఖర్చు చెప్పిండు అయితే వీడికి దేకపోదు నాయన ఒక ఇట్లా బంగారం ఉందని రాళ్ళెత్తేసిరు నెత్తిలంగా పరి వచ్చింది మీరు గమనించురి దీంట్లో బంగారం ఉన్నదా దీని మీద కూడా ప్రయత్నం చేసిరా ఇద్దరు బట్టి లేవాట ఎత్తేసిరు గమ్ము అనగానే ముసలోడు ఉరికిండు ఆ గుడిసెల కాడుంటే కానరాపోయేది బోర్సాటుండే అమ్మ ఇడుంటే లాభం లేదని దేశీ మీద తెచ్చి ఇడ బండ పెట్టి అట్లా అయింది లేకపోతే అక్కడనే ఉండే నెల రోజులు అక్కడనే ఉండే అయితే 6 రోజులకు కేరళకి వెళ్ళి గురువు వచ్చిండు ఇక పేపర్కు టీవీకి పోయింది గురువు వచ్చిండు వచ్చే వరకు ఆ రాయి మీద కూర్చొని ఏడ్చుకుంటా కూర్చున్నా పిచ్చి జనం రేడా ఏ దేవుని తీసిన వాళ్ళు అంట పిల్లారి మీద చచ్చిపోయారట భూములు ఆరం తీసుకున్నాడ దేవుడు బంగారం జనం అనుకుంటున్నారు ఇక వాళ్ళకి ఏం తెలుసు అయ్యి అంటుంటే చెవులు నిండిపోతున్నాయి అదే మీకు బాధ అనిపిస్తున్నది ఏడ్చుకుంటా కూర్చున్నా భగవంతా గిన్ని మాటలు పెట్టిస్తున్నావు అలా ఏం వెళ్ళింది లేదు చేసింది లేదు అంతే కదా కంటికి పుట్టాడు వేసుకుంటా కూర్చుంటున్నా బాగా కనిపెట్టిండు నన్ను ఆ గురువు అమ్మ ఏ ఊరు మీది నారాయణ గురువు గారు ఈ భూమి ఇవ్వాలి మా అదే గురువు అన్న అనగానే లే నువ్వు లే ఎందుకు ఏడుస్తున్నావు లే అన్న నిలబెట్టి నువ్వు ఏడవకు నువ్వు భగవంతుడు మీ అందరిని వెళ్ళిండి ఏడవకు లే అన్న ఈ లోకం ఇన్ని మాటలు అంటాడు గురువు ఏం చేయాలి అది వెళ్ళింది లేదు పీకింది లేదు ఈ మాటలు పడుతున్నావు అనుకోని ఎన్ని రోజులు పడతావు 6 నెలలు పడతావు 6 నెలల తర్వాత ఒక్క పిల్ల రారు నువ్వే ఈడ పూజారు అవుతావు అన్న అదొకటి గమనించిన కానీ దేవుడు ఈయన పెద్ద దేవుడు బ్రహ్మసూత్ర లింగం పాననాడి నువ్వు మాత్రం 10 రోజులు ఉపాసం అనుకోగానే దీపం పోనీయకు దగ్గరికి పిలుచుకొని మంచిగా నీళ్ళ పెట్టుకొని చెప్పి దీపం మాత్రం పోనీయకు అదొక్కటి చెయ్యి నీకు గాలికి వాడు అనుకున్నా ఎదురు జవాబు ఇవ్వకు ఇగో ఇప్పటికి మొత్తానికి ఇప్పటికైతే ఇట్లా నడుస్తున్నది ఇట్లా నడుస్తుంది అన్న మళ్ళీ అప్పుడు వచ్చాయని బంగారు నంజలు అమ్ముకున్నట్టు బంగారు నంజలు అమ్ముకొని పట్టణంలో బిల్డింగ్లు కొనుక్కొని కిరాయికి ఇచ్చిన ఇక్కడనేమో గుడిసెలు ఉంటున్నాను అంటే మరి చెప్తా అలాగ వచ్చిన వాళ్ళకు ఇంకేం చేస్తాం ఈ జన్మలో మీరు ఇట్లా సేవ చేసుకోవాలని ఉన్నది అందుకు మీ దగ్గరకు వచ్చిండు ఆయన ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి నుంచో పోయి మీతో సేవ చేయించుకోవాలనుకుని ఇక్కడికి వచ్చిండు ఇక్కడ నిలబడ్డాడు ఇప్పుడు దీపం గినక ఇవన్నీ ఎట్లా ఏ పైసలతో పెడుతున్నారు మేమే పెడుతున్నాం మీకు పైసలు ఎవరు ఇస్తలేరా ఇప్పుడు ధూప దీప నైవేద్యాలు ఆ స్కీమ్ కి ఏం వస్తలేవా ఇప్పుడు అయ్యగారు పంతులు ఉన్నాడు ఆయనకు ఎవరు ఇస్తారు జీతం ఆయనకి ఎండోమెంట్ 30,000 జీతం ఇస్తుంది ఆయనకు జీతం వస్తుందా మాకే రాదు మాకే ఏది లేదు ముసల్దానంట నల్గొండకు 3 సార్లు పోతే అన్నాడు తక్కువ ఎక్కువ అయింది నీకు రాజు జీతం అన్నాడు అంటే నేను అన్న నాకు 2 కొడుకులు 2 కోడాన్లు 4 మన్మదాన్లు 2 మన్మలూరు వాళ్ళ గురించి నేను చేస్తా వాళ్ళు స్కూల్ పోతురు వాళ్ళ గురించి నేను చేస్తాను నా పిల్లలకు కావాలని నేను ఇప్పుడు శివరాత్రికి టికెట్లు పెట్టుకుంటారా వచ్చైతే అర్చన టికెట్లు అభిషేకం టికెట్లు నాకైతే కానీ పైసలు ఏం చేయాలి డ్యూటీ రోజులలో ఎవరు రారు ఇక రారు ఎందుకు రారు సార్ సోమవారం ఎండోమెంట్ వాళ్ళు అదే అనేది శివరాత్రి అప్పుడు జనాలు డబ్బులు ఇప్పకపోయినప్పుడు ముఖం కనిపడాలి మీరు వస్తుంటారా అమ్మ ఈ గుడికి ఇదే మొదటిసారా ఎన్నిసార్లు వచ్చారు ఇది 3వసారి ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు మాది తుగ్గూడ ఇబ్రహీంపట్నం అవుతారు అంటే ఊరికి ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇక్కడికి ఇక్కడ వస్తాము ఇక్కడ వేరే దేవుని కాడికి వెళ్తే చెరగట్టుకు అక్కడ వెళ్తే అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎప్పటి నుంచి తెలుసు మీకు ఈ గుడి వెళ్ళినప్పుడే వచ్చేసాము 11 అప్పటి నుంచి తెలుసు అంటే వెళ్ళినప్పుడు తెలుసు అప్పటి నుంచి వస్తున్నారు స్వామి మీ పేరు నా పేరు శరత్చంద్ర శర్మ అండి ఓకే మీరు ఎక్కడ ఉంటారు స్వామి మాది ఆరుట్ల
ఇబ్రాహీంపట్నం దగ్గర ఆర్కులా అని ఉంటుంది. మన మంచాల మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. మాకు ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతిరోజు వస్తారండి? ప్రతిరోజు ఉంటాము. ఉదయం పూట 9 o'clock అట్లా వస్తాము. 9 o'clock నుంచి 4 o'clock వరకు ఉంటాము. అంటే పబ్లిక్ కూడా ఎట్లా అంటే సోమవారం ఆదివారం అయితే 9 నుంచి వస్తారు. మామూలు రోజు అయితే ఉదయం 11 తర్వాత ఉంటారు. ఓకే. శివలింగం వెళ్ళినప్పటి నుంచి మీరు వస్తున్నారండి? వెళ్ళిన సెకండ్ డే నుంచి నేను. అబ్బా, 10 సంవత్సరాల నుంచి మీరే జస్ట్ ఆయన చూసి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని పోదాం వచ్చిన. ఆయన కూర్చోబెట్టి శివేస్తే కూర్చున్నా అంతే. మీరే చేస్తున్నారు ఇంకా అప్పటి నుంచి అభిషేకం అన్ని? నాకు 2013 నుంచి మొదలుపెడితే 2019 వరకు అంత ఉచితార్థ సేవనే చేసిన. 2019 వరకు? 19 ఎండింగ్లో కేసీఆర్ గారు అందరికి ఇచ్చినప్పుడు అదే జీవ ద్వారా మాకు కూడా వచ్చింది. అంటే ధూపదీప నైవేద్యాలు? అంటే ధూపదీప నైవేద్యం ఏం కదండి. మేము అప్పటి వరకు ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా గుడికి ఒక 2.5 లక్షల ఇన్కమ్ వస్తే ఒక దాదాపు 1 లక్ష వరకు కూడా ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ కడుతున్నాము. ఆ ట్యాక్సులు కట్టినందుకు మాత్రమే గవర్నమెంట్ ద్వారా వచ్చింది. సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ అండి. ఇందులో ఎవరు ఏళ్ళు పెట్టినా కూడా ఎక్కడేం జరగదు. సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మనకు పర్మిషన్ వచ్చిన మాత్రమే మన గుడి నిర్మాణం చేయగలుగుతాము. అంతవరకు అందుకని ఏంటంటే పాత గుళ్ళు రిపేర్ చేయడం అందులో పెట్టడం జరుగుతుంది. శివలింగం గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఇదేంటంటే మన బ్రహ్మసూత్ర శివలింగం అని చెప్పి అంటారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అవును, ఇది బ్రహ్మసూత్ర శివలింగం అంటారు. ఇది బ్రహ్మసూత్రం అని చెప్పి అంటారు. ఇది ఓన్లీ కాకతీయుల కాలంలో మాత్రమే చేసిర్రు మన దగ్గర. కాకతీయ కాలం కంటే ముందు మాత్రమే ఈ బ్రహ్మసూత్ర శివలింగాలను స్థాపన జరిగింది. తర్వాత ఏంటంటే దీని ప్రాచుర్యం తెలిసినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో ఈ 2000 సంవత్సరం తర్వాత మళ్ళీ కొత్త గుళ్ళు అడుగుతున్నప్పుడు ఈ బ్రహ్మసూత్రాన్ని చెక్కించుకొని మరీ పెడుతున్నారు. అయితే ఈ బ్రహ్మసూత్రానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని చెప్పి అంటే మొత్తము అప్పుడు ఋషులు మొత్తం తపస్సు చేస్తున్నారు కాబట్టి ఆ తపోశక్తిని ఈ లింగానికి దారబోయడం వల్ల దీంట్లో ప్రాణం అనేది ఉద్భవించి దీన్ని మొక్కడం వారికి ఫలితం ఇస్తుంది అని మాత్రమే బ్రహ్మసూత్ర శివలింగాలను స్థాపన చేసి బ్రహ్మ యొక్క జపంతో మాత్రమే చేసిరని చెప్పేసి కూడా ఒక వినతి. అంటే మనకి ఎందుకంటే చారిత్రకంగా దాని గురించి పర్టికులర్గా ఆధారం లేవు కాబట్టి ఇది అని చెప్పి చెప్పలేము మనము. అంటే ఉన్నది ఏంటంటే ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఉన్నాడు, ఆయన తపస్సు చేసిండు. ఆ శక్తిని అంత ఏం చేసిండు, ఒక లింగానికి దారబోయడం వల్ల దాన్ని మొక్కుకుంటే 100 మందికి పవర్, మొక్కుకుంటే పనులు కావాలి, పిల్లలు కాని వాళ్ళు ఉద్యోగాలు లేదని అని అట్లా ఆ రకంగా. అప్పట్లో ఉద్యోగాల బాధ లేదు కదా, ఓన్లీ దేవుడు ఉన్నాడు, చుట్టుపక్కల దయ్యాలు దండయాత్రలు లేకుండా రాక్షసులు దండయాత్ర లేకుండా మాత్రమే అప్పుడు దేవాలయాలు. ఇప్పుడు శత్రుష బాధలన్నీ తట్టుకోవడానికి మాత్రమే దేవాలయాలు కాబట్టి వాళ్ళు చేసిన ప్రాణప్రతిష్ఠ వల్ల మాత్రమే ఈ విగ్రహాలకు ఇంకా పవర్ ఉంది. వాళ్ళ పుణ్యాత్ములు, వాళ్ళ తయారు శక్తికి మన ఎవరికి లేదు, రాదు కూడా. హర హర మహాదేవ. అంతే. చూశారు కదా ఈ దేవాలయం గురించి. చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తున్నది. ఎక్కడనో వేరే దేశంలో, పాకిస్తాన్లో మన దేవాలయాలను కూలగొడుతున్నారు, లేకపోతే ఇంకేదో దేశంలో మన దేవాలయాలకు సరైన ఆదరణ లేదు అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. ఇది మన దేశంలో, మన భారతదేశంలో, మన భాగ్యనగరంలో, అంటే మన తెలంగాణలో మన భాగ్యనగరానికి కొడితే 30 కిలోమీటర్ల దూరంలో ఇంత అత్యద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ఈ దేవాలయము ఎంత దీనస్థితిలో ఉన్నదో చూస్తే మీకు అర్థమవుతున్నది. పూజలను పక్కకు పెట్టుర్రు, లోపల ఉన్నటువంటి శివలింగాన్ని దగ్గర పడేసిర్రు. మళ్ళీ తర్వాత రోజు 3-4-5 రోజులకు ఒకసారి వచ్చి తవ్వుతూ ఉన్నారట కింద, ఏమన్నా గుప్త నిధులు దొరుకుతాయేమో అని చెప్పేసి. పక్కకే ఒక దర్గా కడుతున్నారు, దర్గా ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే. ఇప్పుడు ఇది ఇక్కడ మీరు చూసిరు ఇంతకుముందు, అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక వైపు ఒక గోడ తీసేసి అక్కడ ఈ టైప్ ఆఫ్ కట్టడం ఒకటి కడుతున్నారు. ఎందుకంటే దాన్ని ఒక మసీదు లాగా తయారు చేయాలనే ప్రయత్నం కూడా చేశారు, బట్ అది ముందుకు పోలేదట. మరి ఇటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో రిఫ్లెక్షన్ ఈ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందిస్తూ ఉన్నది. ఖచ్చితంగా అతి త్వరలో రిఫ్లెక్షన్ నుంచి మనం ప్రతి నెల చేస్తున్నటువంటి సుదర్శన నరసింహ యజ్ఞం ఇక్కడ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మేము ఖచ్చితంగా ముందే చెప్తాం, ముందే తెలియజేస్తాం ఎప్పుడు చేద్దాం ఏంది అనేది. దానికి మీరందరూ కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక పెద్ద మొత్తంలో ఒక సంకేతాన్ని మనం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే మా దేవాలయాలని మేము కాపాడుకుంటాం, మా దేవాలయాల మీదకి ఎవడన్నా వచ్చిందంటే మేమందరం కలిసి సంఘటితంగా ఉద్యమిస్తాము, మేమందరం కూడా పోరాడతాం అనేటటువంటి ఒక మెసేజ్ను మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా వస్తారని కోరుకుంటున్నాం. జై హింద్, మేరా భారత్ మహాన్.
శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.